లో పెట్టుకొని కమిషన్కు మరింత స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని మా దగ్గర ఉన్నంత మేరకు, ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వంలో లేము, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మేము చీఫ్ సెక్రటరీ గారికి, జీఏడీ సెక్రటరీ గారికి కూడా, ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు కానీ, ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నోటు కానీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి, జీఏడీ సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురికి కూడా లేఖ రాశాను. కానీ వారి నుంచి స్పందన రావడం లేదు. బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ను, ఒక బుక్ను సబ్మిట్ చేయడం జరిగింది. సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి. 6 సార్లు కేబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్నీ కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం. అంతేకాకుండా 3 సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. ఆ 3 సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్, జరిగిన చర్చ, వాటన్నిటినీ కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది. నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది. సో 6 సార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను, 3 సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను, చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది. అయితే జనరల్గా కమిషన్ విషయాలు ఇంకా అది కమిషన్ ఈజ్ ఆన్ గోయింగ్ కనుక దాని వివరాలన్నీ కూడా మేము ఇప్పుడు బయట పెట్టలేము. అయితే ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి రిసీవ్డ్ కాపీ మేము తెచ్చుకున్నాం. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి వివరాలు కూడా ఇస్తాం. సో క్లుప్తంగా 6 సార్లు కేబినెట్ అప్రూవల్, 3 సార్లు శాసనసభ అప్రూవల్ జరిగిన అన్ని డాక్యుమెంట్లను ఆధారాలతో సహా మేము అందించాం. ఇంతకు మించిన వివరాలు కూడా ఉన్నాయి వాస్తవానికి, కానీ ఈరోజు ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు. సరే, ప్రభుత్వం మరి కమిషన్కి ఇచ్చింది అని పత్రికల్లో చదివాం. ఇచ్చిందా లేదా మాకు తెలియదు, అందులో ఎంతవరకు దాచారు, ఎంతవరకు ఇచ్చారు, వీ డోంట్ నో. వాస్తవానికి ఆ సమాచారం కూడా నేను అడిగాను మొన్న ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా, కమిషన్కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం. నిజంగా మీరు ట్రాన్స్పరెంట్గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి, ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తూ ఉన్నారు? యూ గివ్ ఆల్ ద డీటెయిల్స్. ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కదా. మా అనుమానం ఏంటంటే వీళ్ళు అసలు కమిషన్కు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తున్నారా లేదా, వాళ్ళకు అవసరమైన మేరకే ఇస్తూ ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారనే అనుమానాలు మాకున్నాయి. అవి నివృత్తి కావాలంటే ఆ కాపీ అంతా మాకు ఇవ్వండి. ఎందుకంటే ఆ రోజు జరిగిన నిర్ణయాలు, కేబినెట్ నోట్స్ అన్నీ కూడా మాకు అందించండి అని చెప్పి నేను లేఖ రాశాను. ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా పర్వాలేదు. బట్ మా దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రం కమిషన్కు పూర్తి స్థాయిలో మేము అందించడం జరిగింది. ఇకపోతే నిన్న ముఖ్యమంత్రి గారు పీపీటీ పెట్టారు. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద డీటెయిల్గా మళ్ళీ త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం, వివరాలు కూడా అందిస్తాం. బేసిక్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే, ప్రజాభవన్లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా, ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు, అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది. ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే, నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే, వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెసే. సరే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు అదంతా చూస్తూ ఉంటే 2 విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడతాయి. ఒకటేమో అజ్ఞానం, రెండవదేమో అతి తెలివితేటలు. ఒక రకంగా బాధతో చెప్తున్నాను, నేను ఏదో విమర్శించాలని చెప్పట్లేదు, రాజకీయాల కోసం మాట్లాడతలేదు. ఇప్పుడు నేను మాట్లాడేది కమిషన్కి సంబంధం లేదు, కమిషన్ది క్లోజ్ చేసిన. ఎందుకంటే కమిషన్ ఉన్నప్పుడు ఎక్కువ వివరాలు కమిషన్ పరిధి దాటి మాట్లాడకూడదు. వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ రిలేటెడ్ టు సీఎంస్ పీపీటీ. సో ఒకటి అజ్ఞానం, 2 అహంకారం. అహంకారంతో కూడినటువంటి అజ్ఞానము, అహంకారంతో కూడినటువంటి అతి తెలివి. ఏంటి, మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, మేము అబద్దాలు మాట్లాడినా ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నా కదా జనాన్ని నమ్మిస్తా అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. సో 2 విషయాలు, చాలా వివరాలు ఉన్నాయి కానీ సింపుల్గా 2-3 విషయాలు మాత్రమే చెప్తారు. ఒకటి 299, 512
ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి, నీటి పంపకానికి తేడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నీటి వినియోగం అనేది కేఆర్ఎంబీ చేస్తుంది, నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది. నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితమవుతుంది, నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది. మీరేం చెప్తారు? శాశ్వతంగా 299 సంతకం పెట్టారనే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆ 299 ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల, వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది. దానిని ఆనాటి శాసనసభలో 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అది శాసనసభ రికార్డులలో కూడా ఉంది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో కూడా అటు గోదావరిలో 968, కృష్ణాలో 299 టీఎంసీలు కేటాయించాము అని కూడా ఆ రోజు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ 968లో గోదావరిలో మా కాంగ్రెస్ ఇచ్చింది అని